పార్ట్ 1లో మిస్టేక్ నంబర్ 1 వెంటనే స్పందించడం. మిస్టేక్ నంబర్ 2 నాకు వాల్యూ లేదు అని తెలుసుకోవడం గురించి మాట్లాడుకున్నాం. సో, ఇప్పుడు పార్ట్ నంబర్ 2లో మిస్టేక్ నంబర్ 3 ఏంటో తెలుసుకుందాం. మిస్టేక్ నంబర్ 3 బౌండరీస్ లేకపోవడం. మీ గౌరవాన్ని, మీ శక్తిని పూర్తిగా దొంగిలించే మూడవ మరియు అత్యంత ప్రమాదకరమైన తప్పు ఏమిటంటే బౌండరీస్ లేకపోవడం. ఇంటికి ఒక గేట్ ఉన్నట్లే మీ జీవితానికి కూడా ఒక గోడ ఉండాలి. ఆ గోడనే సరిహద్దు అంటారు. ఈ గోడ మీ వ్యక్తిగత సమయం, మీ ప్రైవసీ, మీ మనసు, మీ సంపాదన అన్నింటినీ కాపాడుతుంది. మీరు మీ గోడను తెరిచి ఉంచితే మీ అత్తగారో, మీ మామగారో, మీ భర్తనో లేదా ఇంకెవరైనా సరే ఎప్పుడు పడితే అప్పుడు మీ జీవితంలోకి వచ్చేస్తారు. మీకు ఇష్టం లేని నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని వారికే ఇస్తున్నట్లు. సో, బౌండరీస్ లేని జీవితం గేట్ లేని ఇంటి లాంటిది. దొంగలు ఎప్పుడైనా రావచ్చు. మీ విలువను తీసుకెళ్ళిపోవచ్చు. బౌండరీస్ ఎలా సెట్ చేయాలి? ఇక్కడ మీరు మీ జీవితంలో ఏర్పాటు చేసుకోవాల్సిన 3 ముఖ్యమైన బౌండరీస్ మరియు మీరు ఉపయోగించాల్సిన స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ ఉన్నాయి. నంబర్ 1 ప్రైవసీ అండ్ పర్సనల్ టైం. నీకు ఎప్పుడు ఏం పని? పడుకోవడం, ఫోన్ చూడడం తప్ప అని అత్తగారు లేదా భర్త తరచుగా అంటుంటే, రోజులో ఒక గంట సమయం మీ సొంతం. ఆ సమయంలో ఎవరూ మీకు ఇబ్బంది కలిగించకూడదు. మీరు అనవచ్చు, ఈ సాయంత్రం 7-8 నేను నా పనులు చేసుకుంటాను. దయచేసి ఆ సమయంలో నన్ను డిస్టర్బ్ చేయకండి. ఇది నా టైం. ఇది ముఖ్యం అని చెప్పేయండి. సెకండ్, ఫైనాన్షియల్ బౌండరీ. మీరు సంపాదిస్తున్న మీ డబ్బు గురించి భర్త లేదా అత్తగారు ఎగతాళి చేసినా, లేదా మీ పర్మిషన్ లేకుండా మీ డబ్బు గురించి ప్రశ్నించినా, మీ సంపాదన లేదా మీ వ్యక్తిగత ఖర్చులు పూర్తిగా మీ ఇష్టం. నా ఆదాయం గురించి పూర్తి వివరాలు అడగాల్సిన అవసరం లేదు. నా సంపాదనను ఎలా ఖర్చు పెట్టాలో నేను నిర్ణయించుకుంటాను అని చెప్పేయొచ్చు. దయచేసి నా పనిని, నా డబ్బును గౌరవించండి అని చెప్పొచ్చు. నంబర్ 3 డెసిషన్ మేకింగ్ బౌండరీ. మీ ఇష్టం లేకుండానే మీ పిల్లల స్కూల్, మీ వంటగది నిర్వహణ లేదా ఇంట్లోని పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ జీవితంలో భాగమైన ప్రతి నిర్ణయంలో మీ మాట ఖచ్చితంగా ఉండాలి. యెస్. ఈ విషయంలో నా అభిప్రాయం చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం నాకు బాధ కలిగించింది. ఇకపై ఈ ఇంటికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలలో నా మాటను వినాలి. నా నిర్ణయానికి కూడా గౌరవం ఇవ్వాలి. గుర్తుంచుకోండి, మీ గౌరవం కోసం అడుక్కోకూడదు. ఇలా డిమాండ్ కూడా చేయొచ్చు. సో, మై డియర్ గృహశక్తిస్, ఈరోజు మనం చూసిన 3 తప్పులు మీ బంధాలను నాశనం చేస్తాయి. ఈ క్షణం నుంచే వాటిని సరిదిద్దుకోండి. ఎమోషనల్‌గా దొరికిపోకండి. 5 సెకండ్స్ సైలెన్స్ రూల్‌ని పాటించండి. భయంతో మీ నో అనే మాటకు వాల్యూ పోగొట్టుకోకండి. నో చెప్పడం ప్రాక్టీస్ చేయండి. మీ సరిహద్దులను అంటే బౌండరీస్‌ని గట్టిగా నిలబెట్టేసుకోండి. మీరు మారండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది. మీరు మీ శక్తిని మీ చేతుల్లోకి తీసుకోబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ధైర్యంగా, శక్తివంతంగా ఉండండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.